హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదీక్షమము. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ బ్లాగ్ అయితే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు నా లేబర్ వర్క్ రొటీన్ ఎట్లుంటుంది అనేది తీసినన్నమాట. అసలు ఇలా పని కోం కావచ్చు అనుకున్నాం. అందుకే లేట్ లేచి ముఖం అది కడుక్కున్నా. ఎందుకంటే మా డ్రైవర్ కూడా తొందరగా రాలేదు. ఇంకా అప్పటిదప్పుడు రెడీ అయిపోయినా. ముఖం అయితే మొత్తం నిద్ర మబ్బుతో ఉన్నట్టే ఉంది. ఎట్లుంటే ఏముంది, పోయేది పనికే కదా, ఏం పెళ్లికి పేరుంటానికి పోతలేం కదా, ఇంకెట్లా పోయినా ఏం కదా అని చెప్పేసి ఆగమేమే తయారైపోతాన్నమాట. ఇంకిప్పుడైతే నెత్తి కూడా దూసుకుని, ఇంకా నార్మల్గా అయితే నేను నెత్తి కూడా దూసుకుని ఎంత పిస పోతా అంటే పనికి నేనే పని చేసిన అనుకోవాలి. అందరు అంత ఘోరంగా పోతా. ఇంకేదైతే బైపాస్ తవ్వ అన్నమాట. మా ఇంటికున్న మామిడి చెట్లకి బైపాస్ తవ్వ ఉంటుంది. లోడ్ బండి అయితే అస్సలు రాదు, ఎందుకంటే తవ్వ అంత మంచిగా ఉండదు. ఇటు అన్ని పొలాలు అవి ఉంటాయి కాబట్టి రోడ్ అంతా మంచిగా ఉండదు. ఇంక ఒక్కసారి సన్ రైజ్ని చూడుర్రి ఎంత మంచిగా ఉందో. బైపాస్ రోడ్ది అన్ని పొలాలు అవి ఉంటాయి అన్న కదా, ఆల్రెడీ పొలాలన్నింటినీ కోసేసిర్రు. నెత్తి మీద దుమ్ము పడద్దని చెప్పేసి ఇట్లా నెత్తి మీద కొంగ అయితే కట్టుకుంటా. ఎందుకంటే నాకు హెయిర్ మీద బాగా కేర్ కాబట్టి అందుకోసమే. ఇంక ఇదంతా అడవి అన్నమాట. ఈ అడవి దాటిన బట్టినే ఊరు వస్తుంది. ఆ ఊరు మధ్యలో నుంచి పోతేనే మేము పనిచేసే కోరికూడంగా వస్తుంది. ఇంకా అట్లనే మొన్న మొర్రి పండ్లు అవి తెంపుకున్నాం కదా, ఆ చెట్టు రోడ్డుకే ఉంటుంది. ఆ చెట్టును కూడా మీకు చూపిద్దామని చెప్పేసి ఇంక ఇట్లా తీసిన అన్నమాట వీడియో. అంటే అది రోడ్డుకే ఉంటుంది కాబట్టి మీకు చూపిస్తున్నా. ఇంక ఇదే చెట్టు అన్నమాట. అది మా డెస్టినేషన్ ప్లేస్కి అయితే వచ్చేసినాము. అదే కోరిక అయితే వచ్చేసినాము. మాకంటే ముందు మా వాళ్ళందరూ వచ్చారు కంకర కొట్టేటోళ్ళు. బైకులు ఉన్న వాళ్ళు అయితే ముందే వచ్చేస్తారు, ఎందుకంటే ఎండ కాకముందే ట్రిప్ కొట్టేసుకొని పోదామని. మేము కోరిక పోయేసరికి ఒక్కళ్ళది కూడా కంకర లోడ్ కాలేదు. ఇంకేం చేయాలి ఏం కథ అని చెప్పేసి ఫస్ట్ అయితే అన్నం తింటున్నాం. తినుడు అయిపోయిన ఎంబటినే ఇంకా మా డ్యూటీ బట్టలు అయితే వేసుకున్నా. అదే అంగితి వాళ్ళు వేసుకున్నా. కంకర లోడ్ అవుతుందని అంటే నింపనీకైతే పోతున్నాడా. ఒక ట్రిప్ అయితే నింపేసినాము. ఇంకో ట్రిప్ నింపనీకి వేరే దగ్గరకు పోతున్నాము. ఒక్కోళ్ళు ఒక దగ్గర, ఇంకొకళ్ళు ఇంకో దగ్గర అయితే కొడతారు. అందరు ఒకటి దగ్గర కొట్టారు కంకర. పాపం ఇంకీడ తాత కొట్టిన కంకర మీద పెద్ద పెద్ద బండలను అయితే వేసిర్రు. అవి తీసినా కానీ కంకర దొరుకుతుందో దొరకదు కూడా తెలియదు. ఇంకెళ్ళిన కాడికి నింపినాము. ఎల్లంతా అట్లా నిడిసబెట్టేసినాము. కష్టపడి కొట్టిన కంకర ఇట్లా అయితే మాత్రం మస్తు బాధ అనిపిస్తుంది. అది దగ్గర సగం ట్రిప్ కంటే ఎక్కనే అవుతుంది కావచ్చు కంకర. అంతగానం కంకర కొట్టుకున్నాడు ఈడ. పాపం ముందే ముసలోడు. ఇంకా సెకండ్ ట్రిప్ కూడా నింపేసి ట్రాక్టర్ వచ్చేదాకా ఏం చేయాలని చెప్పేసి నేను ఎప్పుడు కూర్చొని బండకాన్ని అయితే కూకున్నా. అసలు ఈ కోళ్ళ చెట్లు ఎక్కువ ఉండనే ఉండయి, నీడ కూడా చక్కగా దొరకదు. అందుకే ప్రొద్దున జల్ది వచ్చి జల్దీ పోవాలి ఇంటికి ఎండాకాలం పూట. మాకైతే ట్రాక్టర్ లోడ్ కాల్ చేసి వచ్చేంత దాకా కొంచెం రెస్ట్ దొరుకుతుంది, అని మా వాళ్ళకైతే ట్రిప్ అయ్యేదాకా కొంచెం కష్టమే అనిపిస్తుంది. కానీ అలా ట్రిప్ కంకర అయిందనుకో అస్సలు ఉండరు. ట్రిప్ కంకర లోడ్ చేయించుకొని జల్దీ ఇంటికి పోతారు. కానీ మేమే అందరి నింపేసరికి మస్తు ఎండ అవుతుంది. ఎండలో మస్తు గోస కూడా అవుతుంది మాకు. తొమ్మిది దాటిందంటే కథం ఎండలైతే మామూలుగా కొడతలేదు. అదే 10, 11, 12 అయిందంటే మాత్రం అగ్గికడ నిలబడ్డట్టే ఉంటుంది మాకైతే ఆ బండలల్లా. ఇంక ఈ ఎండకు అట్లనే అడున్న దుబ్బకు ముఖం మొత్తం ట్యాన్ అయింది.
ఇంటికాడ ఉంటే ఎంత మంచిగా ఉంటామో పనికోతే అంత దరిద్రంగా ఉంటాము. ఒకటి కావాలనుకుంటే ఒకదాన్ని నిడిసబెట్టాలంటారు కదా, ఇంకా అంతే. మనమేమో పెద్ద పెద్ద చదువులేం చదువుకోలేము, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయనీకి. మనం చదువుకున్న చదువులకు ఇదే పెద్ద ఉద్యోగం మనకైతే. ఇంకిడ పని మొత్తం అయిపోయేసరికి పట్టవగలు ఒకటైంది. ఎండాకాలం ముందే పట్టవగలు పూట ఎండ ఎట్లుంటుందో మీరే అర్థం చేసుకోర్రి. ఇంకా అటు ఇటు చేసి 2 బండ్లు నింపుకొని ఇంటికైతే పోతున్నాం ఇడ మేము. అంటే పట్టవగల దాకా 2 బండ్లే నింపినట్టు కాదు, మొత్తం 4 బండ్లు అయితే నింపినాము ఇద్దరం కలిసి. 2 లోడ్లు అయితే గిరాక్ కాల్ చేసి వచ్చారు, అట్లనే 2 లోడ్లు అయితే ఇంటికి తీసుకుపోతున్నాము. ఇంటికి పోయేటప్పుడు మళ్ళొక మొరి పండ్ల చెట్టు అయితే కనిపించింది. ఈ చెట్టు కూడా పండ్లు మంచిగా ఉన్నాయి, అంటే మంచిగా మక్కినాయి అన్నమాట. అట్లనే చెట్టు కూడా బాగా పొడుగుంది. ఆ చెట్టు మొరి పండ్ల చెట్టు లెక్క లేనే లేదు ఖరీది. తెంపిన మొరి పండ్లన్నీ కింద రాలుతున్నాయని చెప్పేసి ఇంకా గంప తీసుకొని వెనక గంపలు వేస్తాడని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఇన్ని మొర్రి పండ్లు అయితే తెంపుకున్నాము. ఇది తెంపుకునేటప్పుడు కూడా మస్తు కష్టమైంది అబ్బా. ఇంక ఈ వీడియో అయితే ఇంతే అన్నమాట. నా లేబర్ వర్క్ రొటీన్ బ్లాగ్ ఎట్లుందో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అట్లనే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి.